తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ఫీడ్ మీ విత్ ద ఫుడ్ దట్ ఈస్ నీడ్ఫుల్ ఫర్ మీ. నాకు అవసరమైన ఆహారం పెట్టి నన్ను పోషించు ప్రభువా. మిగతా వాళ్ళంతా లగ్జరీలుగా కుడి పక్కన ఎడం పక్కన బతుకుతుంటే దేవుడు నాకు ఎంతవరకు అవసరమో అంత ఇచ్చినప్పుడు సనగకుండా గొనగకుండా తృప్తిపడి ఆయన హృదయాన్ని ఎరిగి దాని ప్రకారంగా నడుచుకునే కృపను దయచేయమంటున్నాడు. అర్థమవుతుందండి? ఫీడ్ మీ విత్ ద ఫుడ్ దట్ ఈజ్ నీడ్ఫుల్. అవసరమైంది, నాకు అవసరమైనంత మట్టుకే అంటున్నాడు. పక్కనోడు కడితే కట్టిన 6 బిల్డింగులు, ఏదో కొంటే కొన్ని 6 కార్లు, ఏదైనా ఉండనిగా వాళ్ళ మధ్యలో వీళ్ళు చేస్తున్న ప్రార్థనలు అండి. వీళ్ళు అంత పరిశుద్ధులే ఉండే లోకంలో ఆ కాలనీల్లో ఉన్న వాళ్ళు కాదండి. వీళ్ళు పక్కన వాళ్ళు కూడా అందరూ మన ఇళ్ళ పక్కన ఎట్టుంటారో అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో వీళ్ళు ఎలా జీవించారో చూడండి. అట్లా యేసయ్య ఎక్కడ జీవించాడు పరిశుద్ధుడిగా? పరలోకంలోనా? ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పక్కనంతా డబ్బులు సంపాదించుకోవటం, వాళ్ళ శరీరాల ఆశలు నెరవేర్చుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో పరిశుద్ధుడిగా జీవించాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా జీవించమన్నా. కాబట్టి ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలని అంటే దేవుడు లేకుండా మన వల్ల ఆ పని అవ్వదు. కాబట్టి ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి, ఆ వాక్య సారాంశాన్ని మన హృదయంలో కలిగి ఉన్నట్టయితే గనక మనం కూడా పరిశుద్ధులుగా జీవిస్తాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, రిమూవ్ ఫార్ ఫ్రమ్ మీ ఫాల్స్హుడ్ అండ్ లయింగ్ అని అంటున్నాడు. నాకు పేదరికమునైనను గివ్ మీ నేదర్ పావర్టీ నార్ రిచెస్ అని అంటున్నాడు. నాకు పేదరికాన్ని, అవసరాన్ని కూడా సాలకుండా నాకు ఇవ్వక నేను నిన్ను దూషిస్తానేమో. ఒకవేళ నీ చేత సృష్టింపబడి, ఒక మనిషి నీ చేత సృష్టింపబడి నేను అన్నిటికీ కూడా దూషించకూడదు, అలాంటి చెయ్యకూడన పని నేను చేస్తానేమో ప్రభువా. కాబట్టి దయచేసి, అవునా కదా, ఆయన అవసరానికి ఇస్తాడు, కంపల్సరీగా ఇస్తాడు. అయినా సరే మనం మొదలుపెట్టుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చిన ఆయన కంప్యూటర్ ఇవ్వకుండా ఉంటాడా? ఇవాళ నుంచి నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన కంప్యూటర్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు ఆయన? అవునా కదా. మరి మనం సృష్టించి మనకి ఆహారం ఇవ్వకుండా ఉంటాడా? కాబట్టి నువ్వు దాని గురించి తాపత్రయపడబాక. నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. నువ్వు చేయాల్సిన పని అది. దీని సంగతి నేను చూసుకుంటా, అది విలువైంది. అర్థమవుతుందండి? నీకు ఆ పదవి ఇచ్చి నేను ఫుడ్ పెట్టుకోండి ఏమి ఉండను. కాబట్టి అయినా సరే మనం ప్రార్థన చేయాలి కదా. కాబట్టి నాకు అలాంటి పేదరికాన్ని నేను ఇవ్వక, అట్ ద సేమ్ టైం ఏంటి, ఇదైతే చేస్తాం మనం ప్రభువా, పేదరికం ఇవ్వద్దని ప్రార్థన చేయమంటున్నాడు. నేను కూడా ఆగురు చేసినట్టు చేస్తా అని అంటాం. తర్వాత ఏమి ఇవ్వద్దు అంటున్నాడు?